అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవు. రోమా 8:38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. గట్టి స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు భక్తుడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే 35వ వచనం, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు. మరో ప్రశ్న ఏమంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. ఓ పక్క కష్టాలు బాధలు శ్రమలు, మరో పక్క గొప్పలు ఘనతలు ఏవి కూడా క్రీస్తు ప్రేమకు తోగవు, తూనికకు నిలవవు అని చెబుతున్నాడు. ఓ ప్రక్క క్రీస్తు యేసును, మరో పక్క మరి ఏదైనా మరి ఎవరైనాను సాటిగా నిలవబెట్టగలమా అని అడుగుతున్నాడు ఆయన. అయితే ఈ ప్రశ్నను మనం ముందు ఉంచుకొని ఆలోచిస్తే, కష్టాల జాబితాలో ఉన్న మొట్టమొదటి మాట శ్రమ. శ్రమ కలుగుట ప్రారంభం కాగానే క్రీస్తు ప్రేమను విడిచి శనుగులు సంశయములు మొదలైపోతూ ఉంటాయి మనలో. రెండో వైపు మొదటి మాట మరణం. అది రోగం వలన, ఒకవేళ క్రీస్తు కొరకున, అది ఏదైనా మరణం అన్న మాట తలంపులోనికి రాగానే మరి యేసు క్రీస్తు వారిని తలంచుకోవడమే మానివేసే పరిస్థితి. మరోవైపు ఏ ఒక్కరు మనల్ని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తున్నా క్రీస్తు ప్రేమను మరిచి ఆ వ్యక్తి ప్రేమలో పడి ఏ వయసు వారైనా క్రీస్తు ప్రేమను విడిచిపెట్టేసి వారిపై ఆధారపడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల పౌలు భక్తుడు ఇచ్చే సొల్యూషన్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని మనల్ని కూడా కలిపి చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ మాటలన్నిటి మధ్యలో మనకు అర్థం చేసుకోగలిగిన అంశం ఏమంటే, క్రీస్తు యేసుని ప్రేమను గుర్తిస్తే, ఆ ప్రేమను గురించి అవగాహన కలిగితే, లేకపోతే ఆ ప్రేమను అనుభవిస్తే, మనల్ని ప్రేమించిన వారి ప్రేమే మనకు విజయాన్ని కలిగిస్తుంది. ఆ ప్రేమే మనల్ని వీటన్నిటిలో విజయ పదం వైపు నడిపిస్తుంది. అది మామూలు విజయం కాదు, అత్యధిక విజయం. ప్రైజ్ లార్డ్. అందుకే ఎఫెసీ 3:15-18 వచనాల్లో చెప్పబడినట్లుగా పౌలు భక్తులే చెప్పాడు ఈ మాటలు. మనం దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావాలినని ప్రార్థించుకుందుముగాక. ఆమేన్. 20-21 వచనాలు, అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మేము ఇటు శ్రమలకు భయపడి లోకానికి ఆకర్షితులమై, అటు గొప్పలకు ఘనతలకు మెప్పులకు ఆకర్షితులమై క్రీస్తు ప్రేమకు దూరమైపోతూ ఉన్న మా దౌర్భాగ్య స్థితిని బట్టి మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఉంటున్నా. మీ ప్రేమయందుండి వేరుపారి స్థిరపడి ఆ ప్రేమను అనుభవిస్తూ ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో అవి ఏదైనాను వాటిపై అత్యధిక విజయం పొందుచు మీ ప్రేమ నాలో మాలో నిలిచినట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ అత్యధిక విజయం తరతరాలు సదాకాలం ఎల్లవేళలా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.